వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాట, అంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో వెనుకబడ్డదా లేకపోతే ఇది కావాలని వాళ్ళిద్దరు చేసినటువంటి కుట్ర అనుకోవచ్చు? రేపు 11వ తారీఖు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డిని అత్యధికమైనటువంటి మెజార్టీతో ఓటేసి గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మనసులో నిండుగా ఉంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ఇన్ఛార్జిగా నేను ఇక్కడ పనిచేశాను. వాస్తవంగా జూబ్లీహిల్స్ అంటే హైదరాబాదు, ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే ప్రపంచం అంతా కూడా ఇది ఒక ధనికులు ఉన్నటువంటి ప్రాంతం అని అనుకుంటారు. మీరు కూడా చూస్తా ఉన్నారు, ఇలా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ శాఖ మంత్రిగా వచ్చి గల్లీలో తిరుగుతా ఉన్నాడు. ఒక ఉప ఎన్నికల్లో మరి ఇన్ని మీటింగ్లు ఎక్కడ కూడా పెట్టారు, కానీ అలా ఎన్నో మీటింగ్లు పెడతా ఉన్నారు. కనీసం ఇప్పుడైనా జూబ్లీహిల్స్ పరిస్థితి చూడమని చెప్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క మంత్రిగా పనిచేసిండు, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు కూడా ఇలా గల్లీలో తిరిగి మరి తిరుగుతా ఉన్నాడు. మరి మీరు చేసిన చెప్పుకున్నటువంటి విశ్వనగరం యొక్క హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. అందుకోసం ఈ రోజు ఒక ఫేక్, ఇలా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంఐఎం గత 10 సంవత్సరాల్లో ఎంఐఎంఏ రూల్ చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంఏ ఈ రోజు రూల్ చేస్తూ ఉంది. ఇలా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరండి? కాంగ్రెస్కు ఉన్నటువంటి అభ్యర్థి ముసుగేసుకొని ఉన్నాడు. ఎంఐఎంఏ అభ్యర్థి ఇలా కాంగ్రెస్ ముసుగుతో ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఇంటర్నల్ మద్దతు ఉన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్లో బీజేపీ విజయాన్ని నివారించాలని చెప్పేసి ఓవైపు మైనార్టీ ఓట్లను మరి దండుకోవాలని చెప్పేసి అజారుద్దీన్ను మ్యాచ్ ఫిక్సింగ్లో మరి 12 సంవత్సరాలకు పైన మరి శిక్షకు గురైనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇలా ఆయనను మంత్రి చేశారు. ఏ మంత్రి చేశారా? మరి క్రీడల మంత్రి చేస్తాడా అంటే అది కాదు. అంటే ఈ కాంగ్రెస్ అన్ని అఫీజ్మెంట్ పాలసీలు చేస్తుంది, అట్లనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీసీల యొక్క హక్కులను ఇలా ముస్లిం రిజర్వేషన్లో మరి ఈ యొక్క ప్రభుత్వం కాలరాస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈరోజు ఏదైతే బీజేపీ బి టీం అని చెప్పేసి ఏదైతే తప్పుడు అభిప్రాయం చెప్తా ఉన్నారో, నిజంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ ముగ్గురు కూడా ఒకటే. వీళ్ళు ముగ్గురు కలిసినా ఇవాళ దీపక్ రెడ్డి యొక్క విజయాన్ని ఆపలేరని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు ఈ యొక్క ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే, మరి రాహుల్ గాంధీ ఏదైతే చెప్తా ఉన్నాడో తన ఉద్యోగం ఊడిపోతుందని చెప్పేసి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో అవే ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, పాకిస్తాన్ నోడు ముడ్డి మీద పెడితే అంతే, బీజేపీ వాళ్ళు వచ్చి ఈడ కార్పొరేట్ బాంబింగ్ చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం కనీసం ఇంగిత జ్ఞానం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్లో భారతదేశం చేసినంత దాడులు ఏదైతే 27 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను అన్నిటిని కూడా ముట్టుబెట్టి 100కు పైన తీవ్రవాదులను మరి చనిపోయిందని చెప్పేసి పాకిస్తాన్ యొక్క సైన్యం ప్రకటించుకున్నది, ఆ దేశం ప్రకటించుకున్నది. ఇలా ప్రపంచం అంతా కూడా ఈ యొక్క భారతదేశం యొక్క టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతా ఉన్నటువంటి సందర్భం. ఇలా చైనాకు సంబంధించినటువంటి మిసైల్స్ను, అమెరికా మిసైల్స్ను, యాంటీ మిసైల్స్ యొక్క క్షిపణులు భారతదేశం యొక్క స్వదేశీ యొక్క టెక్నాలజీతో తయారైనటువంటి క్షిపణులతో దాడి చేస్తే ఈ రోజు నోరు మొత్తుకుంటుంటే ప్రపంచ వేదికల మీద ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు అంటే వీళ్ళను సైనికులను అవమానపరుస్తారు, దేశ భక్తులను అవమానపరుస్తారు. వీళ్ళ కేవలం అఫీజ్మెంట్ రాజకీయాలు. మళ్ళీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రోడ్ షోలో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన చాలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ 2 టోపీలు పెట్టుకుంటున్నారు కదా, క్యాండిడేట్ కి టోపీ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి గారు టోపీ పెట్టుకున్నారు. మరి అదే వేదిక ఏమంటే ఎంఐఎం కానీ అజారుద్దీన్ కానీ నువ్వు ఎందుకు బొట్టు పెట్టేయలేకపోతున్నావు? మరి మీ సెక్యులరిజం ఎక్కడ ఉంది? ఇలా ఎన్నికల దగ్గరకు వస్తే మరి జనావాసాల మధ్యలో కబరిస్తాన్ కు ఈరోజు మరి స్థలాన్ని కేటాయిస్తూ జీవోలు ఇస్తారు. అంటే ఈడ ఉన్నటువంటి ప్రజలు మరి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 4 లక్షల మంది ఓటర్లు, 3 లక్షల మంది ఉన్నటువంటి ఓటర్లందరూ ఇక్కడ మీరు చూస్తూ ఉంటే బస్తీలో ఉన్న వీళ్ళందరూ రేపు మేము ఇక్కడ ఉండాలన్నా పోవాలన్నా అని ఒక భయానకమైన పరిస్థితిని
ఇవాళ ముఖ్యమంత్రి గారు సృష్టిస్తా ఉన్నారు. ఒకవేళ ఓటు వేయకపోతే మీకు సన్నబియ్యం రావని, ఓటు వేయకపోతే అరే మీరు ఇచ్చింది ఏముంది, ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీలు ఎవరికైనా నెరవేర్చినవా? ఇవాళ 2500 రూపాయలు ఇక మహిళలకు ఇచ్చావా? తులం బంగారం ఇచ్చావా? మరి ఏం హామీలు నిలబెట్టినని చెప్పేసి మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇవాళ 4000 కోట్లు ఇచ్చినని అబద్ధాలు ఆడుతున్నారు కదా. ఇదే ముఖ్యమంత్రికి మరి గెలిచినట్టు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, అరే మేము ఊర్లలో ఏం పని లేదు, పెళ్లిళ్ళు సావులకు పోతా ఉన్నాం, ఇవాళ అభివృద్ధి లేదు, ఏమీ లేవు, పైసలు లేవు అని చెప్పేసి వాళ్ళు మీ ఎమ్మెల్యేలే కదా చెప్తున్నది. మరి జూబ్లీ హిల్స్ లో నువ్వు ఎట్లా అభివృద్ధి చేస్తావు? ఇవాళ ప్రజలు ఎవరు నమ్మతట్లేరు. ఇప్పటికే మీరు 350 4500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు అన్నారు కదా. మరి జూబ్లీ హిల్స్ లో ఒక్క ఇల్లు ఎందుకు వేయలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో జూబ్లీ హిల్స్ గెలవాలనుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రేపటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపిస్తారు.